అధికార టీడీపీకి ఆ నియోజకవర్గం కంచుకోట. టీడీపీ వరుసగా గెలుస్తున్న నియోజకవర్గాల్లో అది కూడా ఒకటి. ఇక్కడి నుంచి గతంలో గెలిచిన వారు మంత్రులుగాను పనిచేశారు. టీడీపీకి అంతటి ప్రాధాన్యత గల ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. టీడీపీ సీనియర్ల పెత్తనం తాజా ఎమ్మెల్యే మద్దతుదారులకు నచ్చటం లేదట. దీంతో ఈ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు కూటమి అధినేతలకే అంతుచిక్కటం లేదట. ఇంతకు అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్న ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అసలు సిసలు రాజకీయాలకు చిరునామా గుంటూరు జిల్లా. జిల్లా కేంద్రంలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గుంటూరు 1, గుంటూరు 2గా ఉండే నియోజకవర్గాలు 2009 నుంచి గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమంగా మారాయి. 2009లో ఇక్కడి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలుపొంది మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి వరుసగా ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తోంది. 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో వైసీపీ వేవ్లోనూ టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరి, 2024లో కొత్త అభ్యర్థి బీసీ వర్గానికి చెందిన గళ్ల మాధవి విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయగా ఓటమి తప్పలేదు. ఆమెపైన టీడీపీ అభ్యర్థి మాధవి విజయం సాధించడంతో మరోసారి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా నిరూపితమైంది. విడుదల రజని మంత్రిగా ఉన్ననాడు జగన్ ఏరికోరి ఆమెకు గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఇక్కడ వైసీపీ ఏ ఎన్నికల్లోనూ గెలుపొందలేదు. అయినా జగన్ మొండి ధైర్యంతో ప్రయోగం చేసినా సఫలం కాలేదు. అయితే విడుదల రజని ఓడిపోయినప్పటి నుంచి మళ్లీ తన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారట. దీంతో వైసీపీ నుంచి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ముఖ్య నేతలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అప్పిరెడ్డి, మద్దాలిగిరి ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ఉన్నా పశ్చిమంలో మాత్రం అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో బీసీకి సీటు ఇవ్వాలనే ఉద్దేశంతో మాధవిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాధవి వ్యవహార శైలి పార్టీ క్యాడర్కు నచ్చటం లేదట. పార్టీ శ్రేణులను కలుపుకుని వెళ్లటంలో ఆమె విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మాధవి ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సీనియర్లు కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రభావం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. గుంటూరు ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని తన రాజకీయ కార్యకలాపాల్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కేంద్రంగానే నిర్వహిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవి క్యాడర్ మధ్య రోజురోజుకు గ్యాప్ పెరుగుతుండటం, మరోవైపు సీనియర్ల పెత్తనంతో అసలు టీడీపీకి ఈ నియోజకవర్గంలో బాస్ ఎవరనేది సస్పెన్స్గా మారుతోంది. ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలని పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పుడు 3 పార్టీల కూటమి అధికారంలో ఉండటం, ఇక్కడ గెలుపులో జనసేన భాగస్వామ్యం కూడా ఉండటంతో నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్న పెద్ద దిక్కు ఎవరనేది 3 పార్టీల అధినాయకత్వానికి పెద్ద పజిల్గా మారుతోంది.